కీలక నేత మృతి, దాడులు తీవ్రం. ఇరాన్ చాలా తీవ్రంగా చేసింది. వాళ్ళకి సంబంధించిన కీలక నేత అలీ రాజీ అని ఆయన నిజానికి ఖొమైనీ తర్వాత కీలకమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి. ఒక 12 ఏళ్ల పాటు వాళ్ళ పార్లమెంట్ కూడా ఆయన నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. చాలా భద్రతా వ్యవస్థలో చాలా టాప్. అతను చనిపోయాడు. అతనితో పాటు ఇంకొక సెక్యూరిటీ ఆయన కూడా చనిపోయాడు. వర్మ ఇక్కడ మనం ఒక తేడా అమెరికా వర్సెస్ ఇరాన్ చాలా క్లియర్గా చూడొచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నెతన్యాహు చచ్చిపోయాడు అని కథలు చాలా రోజులు వ్యాపించాయి. ఈ కథలన్నీ వ్యాపిస్తున్నా కానీ ఆయన కనబడకుండానే ఉన్నారు, కానీ ఏమీ ముందుకు రాలేదు. హఠాత్తుగా ఒక రోజు క్యాంటీన్లో ప్రత్యక్షమై నేను కాఫీ కోసం చచ్చిపోతున్నాను ఏదో జోక్ చేశాడు. కనబడకుండా పోయిందేమో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఇప్పటికి కూడా ఆయన బయటికి ఏమి రావట్లేదు. కానీ ఇరాన్ నాయకులు మటుకు అలీ ఖమైనీ చనిపోయాడని తెలిసా కూడా గాయపడిన వాళ్ళ అబ్బాయి ఏమో నాయకత్వం స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు అలీ లార్జానీ కానీ ఇంకా ఇతరులు కానీ ప్రాణాలకు అర్పించి వాళ్ళు పోరాడుతున్నారు. అంటే వీళ్ళ స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే లోబడేది లేదు, లొంగిపోయేది లేదు అమెరికాకు అనే ఒక చాలా గట్టి నమ్మకంతో, సంకల్పంతో, విశ్వాసంతో వాళ్ళు పోరాడుతున్నట్టుగా మటుకు స్పష్టమవుతుంది. ఇంకా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఏమన్నారు మీరు, మా మిసైల్స్ అయిపోయాయి అన్నారు, కానీ మా మిసైల్స్ దెబ్బకు మీరు విలవిల్లాడుతూ ఉన్నారు. అలాగే హార్మోజ్ జలసంధి దగ్గర అంతా మేము క్లియర్ చేస్తూ ఉన్నారు, ఏం చేశారు, మీరు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇరాన్ ఒక విధంగా ఛాలెంజ్ చేస్తూ ఉంది, మేము చాలా గట్టిగా నిలబడతాము, ఎంతకాలమైనా నిలబడతాము అని. ఎంతకాలమైనా నిలబడడానికి కావాల్సిన సరంజామా కానీ సన్నాహాలు కానీ మాకు ఉన్నాయి. ప్రాణత్యాగం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏమంటే కుర్దులకు కూడా ఆయుధాలు ఇచ్చింది అమెరికా. కానీ కుర్దుల తరఫున వాళ్ళ పార్టీ ఆమె నిన్నే మీడియాతో మాట్లాడింది, మేము పోట్లాడతాము కానీ ఇరాన్ లోపలే పోట్లాడతాం, కానీ మేము ఇరాన్కు వ్యతిరేకంగా వేరే దేశంతో మేము పనిచేయము అని. సో ఇరాన్కు సంబంధించినంత వరకు ఏ అంశాలు దెబ్బతీయాలనుకున్నారో అవన్నీ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఎవ్వరూ సానుభూతి తెలపట్లేదు. ఇక్కడ ఎవ్వరు కూడా ట్రంప్కు మద్దతుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఖమైనీ ఏమో ఈ ఖమైనీ కూడా గాయపడ్డాడు, ఈయన రష్యాలో ట్రీట్మెంట్ కోసం పోయాడు. ఇవన్నీ స్టోరీస్, రకరకాల స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒకటైతే అర్థమవుతోంది, అది అలీ లార్జానీ కానీ ఇంకెవరు గాయపడినా ఎవరు చనిపోయినా ఇరాన్ అయితే తలవంచడం అనే ప్రసక్తి లేదు. వాళ్ళు ముప్పు తిప్పలు పెట్టడానికే సిద్ధమైపోయారు. ఇటు ఇజ్రాయెల్ను, అటు గల్ఫ్ దేశాలను, ఇంకోవైపున అమెరికాను కూడా వాళ్ళు పూర్తిగా ఎదుర్కోవడానికే సిద్ధంగా ఉన్నారు అనేది అయితే చాలా స్పష్టమవుతోంది. ఈ సమయంలో ఇంకొక తాలిబాన్లకు పాకిస్తాన్కు జరుగుతున్న దాంట్లో కూడా నిన్న 400 మంది ఆఫ్ఘనిస్తాన్లో ఆసుపత్రి, అది డీ అడిక్షన్ ఆసుపత్రి, 400 మంది చనిపోవడం అంటే ఒక్క సింగిల్ ఎంత తీవ్రమైంది. ఇక్కడ పాకిస్తాన్కి కూడా అమెరికా మద్దతు ఉంది. సో ఇరాన్ చాలా గట్టిగా నిలబడడం అనేది ప్రపంచంలో ఈక్వేషన్స్ను మార్చేస్తూ ఉంది. సరే, ట్రంప్ గొగ్గోలు ఏకాకితనంతో శాపాలు, సలహాదారుడు గుడ్ బై.